ఇక జగిత్యాల సభకు పోకపోతిని అని చెప్పేసి రన్ని పడ్డటువంటి హరీష్ రావు ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుండు. ఎందుకంటే ఇక ఎంబడే పెట్టుకోవాలి, ఈ ట్రెండింగ్ సబ్జెక్ట్ ఉన్నప్పుడే మాట్లాడితే నన్ను కూడా నలుగురు చూస్తారని చెప్పేసి. ముచ్చట ఏంటంటే ఇదే ప్రెస్ మీట్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి అనేక విషయాలు మాట్లాడిండు. ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడి పచ్చాబద్దాలు మాట్లాడిండు. రంగనాయక సాగరు, కొండ పోచమ్మ కానీ, మల్లన్న సాగర్ కానీ, అన్నపూర్ రిజర్వాయర్ కానీ లక్షల ఎకరాలు వారిస్తున్నట. అది వేరే దుకాణం ఉంది చెప్తా, మీకు గతంలో కూడా చెప్పిన. రంగనాయక సాగర్ కింద లక్షల ఎకరాలు వాడుతుందట. 100 మీటర్లు కాలువ తీయక నీళ్ళు వారని జాగాలు బొచ్చడున్నాయి. ఇక ఆ విషయం పక్క పెడితే ఫస్ట్ ఏం మాట్లాడిండు ఏందా రేవంత్ రెడ్డి చెప్తావు. వెల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది 2004వ సంవత్సరం. ఎవరి హయాంలో చెప్పండి. 2004వ సంవత్సరం వెల్లంపల్లి శంకుస్థాపన చేసినప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు మంత్రి. ఇప్పుడు కూడా పోయి చూసుకోవచ్చు. వెల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినాడు రాష్ట్ర మంత్రిగా నా పేరు కూడా శిలాఫలకం మీద ఉంటది. నేను ఆ మీటింగ్ లో భాగం. వెల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన అయినాడు. షెడ్యూల్ వేసుకొని నా ఇంటి రేవంత్ రెడ్డి అట్లనా లెక్కలు వేసుకొని నా వెనక నేను మంత్రిగా ఉంటే నా ఇంటి రేవంత్ రెడ్డి పాపం సిగ్గువాయే. షెడ్యూల్ వేసుకొని నిక్కర్లు వేసుకొని ఎంబడి తిరిగినోడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. నువ్వు ఆఖరికి మాజీ మంత్రి పోయిను అంతే కదా, నీది నువ్వే చెప్పుకోబడుతుంది. నువ్వు పెద్ద తోపువే అవుతుంది, తురుమువే అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నీకు ఆధారణ ఉండే, మరి ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి కాలేదు? అందరికీ సాధ్యం కాదు కదా. మరి కొన్ని లెక్కలు నీకు తెలిసి ఉండాలి కదా. ఈ ముచ్చట ఎందుకు అంటున్నా అంటే, దీనికంటే ముందు ఈ వీడియోలు ఇప్పుడు ఇదే ప్రెస్ మీట్ లో కొన్ని ముచ్చట్లు మాట్లాడి స్టార్టింగ్ లో ఏందట, కేసీఆర్ మాట్లాడితే లక్షల మంది చూసిరు లైవ్, రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూడలేదు. అది జనాల మూడ్ ను రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే తెలంగాణ సమాజం కేసీఆర్ ఎక్కువ అవుతుందట. యూట్యూబ్ లో వ్యూస్ వచ్చినోడు ముఖ్యమంత్రి అవుతాడా? గదా నీ లెక్క, గదా నీ ఆలోచన. జగన్ సిద్ధం సభలకు లక్షలాది తండాలుగా వేరు ముఖ్యమంత్రి అయినా. మీ మీడియాలో కూడా లక్షల మంది వచ్చిరు ముఖ్యమంత్రులు అయ్యిరా. మీ మామ ఎవరు కేసీఆర్ ఆ మీటింగ్లు గతంలో అంటే మొన్న అధికారం పోయే ముందని కూడా మస్తు మంది చూసిరు. మరి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ జనాలు చూసిరు. మరి మీ మీటింగ్లు ఎందుకు మిమ్మల్ని ఇంట్లో వండ పెట్టిరు? మీ మామని ఎందుకు ఫామ్ హౌస్ పరిమితం చేసిరు? యూట్యూబ్ వ్యూస్ అట ప్రభుత్వాలు మారుస్తాయట. ఈయన ఇప్పుడు చెప్పుకుంటున్నట్ల దుకాణం. ఈయనే ప్రాజెక్ట్ వెనుక నిక్కర్లు వేసుకొని తిరిగిండు. ప్రాజెక్టుల గురించి చెప్తుంది కదా. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవం కీర్తిశేషులు ఎవరు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫౌండేషన్ పడ్డది. ఆయన భిక్షతో నీకు మంత్రి పదవి వచ్చింది. చెప్పవు ఆ ముచ్చటేమో చెప్పవు. మరి ఎవరి హయాంలో జరిగిందో చెప్పవు. నీకు మంత్రి పదవి ఎట్లా వచ్చిందో చెప్పవు. మీ మామ బంగారుపల్లెంలో సిద్దిపేట నిచ్చిపోతే 20 ఏళ్ళ నువ్వు గురించి సిద్దిపేటను పడి పీక్క తింటున్నావు. నువ్వేం స్క్రాచ్ నుంచి ఎమ్మెల్యే అయిన వ్యక్తివి కాదు. ఏదో కొత్త నియోజకవర్గం చూసుకొని అక్కడనే అంచెలంచెలుగా ఎదిగి కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి వాళ్ళ సమస్యలను పట్టించుకొని అక్కడ ప్రజల చేత ఒక్కసారి 2 సార్లు ఓడిపోయి గెలిచిన ఎమ్మెల్యే కాదు. రెడీమేడ్ డ్రెస్ చేసుకున్నట్టు రెడీమేడ్గా సిద్దిపేట నీకు ఇచ్చి నువ్వు కేసీఆర్. అది మర్చిపోయి నువ్వేదో పీపుల్స్ లీడరు, జన హృదయ నేత అని మబ్బుల వేలకు. నీకు గతగాన సీమ లేదు. నీకు అంత సీమ ఉందనుకుంటే పోయి ఒకసారి వేరే నియోజకవర్గం నిలబడి చూడు, తెలుస్తుంది. వేరే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి చూపెట్టు ఒక్కసారి చేతనైతే. సిద్దిపేటనే పట్టుకుని ఏడ్చుడు. ఎందుకంటే సేఫ్ జోన్లా సేఫ్ గేమ్ ఆడడం నీకు అలవాటు ఎప్పుడు కానీ. సిద్దిపేటను దాటి పోవు. ఎంత లేదన్నా సరే కేసీఆర్ పుట్టిన నేల, కేసీఆర్ ఏళ్ళ నుంచి బలంగా ఇట్లా పాతగా పోయారు కాబట్టి ఇక్కడ ఓట్లు వేస్తారు అంతే జనాలు. ఈసారి అది కూడా వేయరనుకో, ఎమ్మెల్యే అవుట్ కూడా కష్టమే ఉంది ఈసారి. వాస్తవం మీరు చాలా మంది అనుకుంటారు, నువ్వు పొద్దుగా లేస్తే హరీష్ రావు అంటే నిజమే ఉంది, ఇక్కడ వాస్తవం అట్లుంది. సో ఈయనట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెడ్డీలు వేసుకుంటాడు, నెక్కర్లు వేసుకుంటాడు, ఆ ఎంబడి తిరిగేటోడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు నువ్వు వేడి వేరు. మరి చెడ్డీలు నిక్కలు తీసుకున్నాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నువ్వు కానీ మాజీ మంత్రి అయి మిగిలిపోయాను. మొత్తం విద్యత్వా. ఇక హరీష్ రావు ఇంకా ముఖ్యమంత్రి గురించి పెద్ద పెద్దగా మాట్లాడుతుంది.